హాయ్ మేడం, మీ పేరు? మేఘ్నా. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండిద్ది? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటదని. ఎందుకు మేడం ఆయనే రావాలనుకుంటున్నారు? ఎందుకంటే అతను మన యూత్ గురించి ఆలోచించి యూత్ కావాల్సిన ఆపర్చునిటీస్ కి ఇంకా కంపెనీస్ కి ఫ్యూచర్ గురించి బాగా లాంగ్ విజన్ ఉన్న అతను కాబట్టి అతనే రావాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోవిడ్ అదంతా రాకపోయి ఉంటే మేబీ కొంచెం బెటర్ అయ్యి ఉండేదేమో. దానివల్ల ఇంకా లాస్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి రికవర్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయమన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమైనా చేంజ్ వస్తుంది అనుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా, చేస్తారా? చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో అట్లీస్ట్ 2-3 కంపెనీస్ అన్నా వచ్చాయి వైజాగ్కి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కొత్త కంపెనీస్ మేమేమి చూడలేదు ప్రస్తుతం. మరి అయినా కానీ నేనే గెలుస్తా అంటున్నారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ జనాలు కూడా అదే కోరుకుంటే మారే ఛాన్స్ ఉంది కదండి, ముందు నుంచి అనుకోలేం కదా. మరి ఈసారి మరి ఎంపీగా భరత్ గారు నుంచి ఉన్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? భరత్ గారు లాస్ట్ టైం ఓడిపోవడం వల్ల ఈసారి బాగా స్టడీ చేసి ఏం అవసరం అనేది తెలుసుకొని ఐ థింక్ చేంజ్ తేగలరు, మార్పు అనేది తేగలరు అనుకుంటున్నాను. ఎందుకు మేడం ఆయన మీద మీకు అంత నమ్మకం? అండ్ మరి సపోర్ట్ చేస్తున్న పార్టీ కాబట్టి ఒక మంచి మా బాగోగులు అన్ని తెలుసుకున్నారు కాబట్టి దాన్ని బట్టి అతను చేయగలరు అనే నమ్మకం వస్తుంది. మరి ఇప్పుడు మరి ఆయన మన పార్లమెంట్కి వెళ్ళగలరా? జనాలు కోరుకుంటే వెళ్ళగలరండి. మరి 5 ఏళ్ళు నెక్స్ట్ పోయిన ఎలక్షన్ లో ఓడిపోయారు కదా, మరి నెక్స్ట్ ఎలక్షన్ లో గెలుస్తారని పక్కా అనుకుంటున్నారా? గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఏ ఎలక్షన్ లోనైనా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి కదా, ముందు నుంచి చెప్పలేము. నమస్తే అమ్మ, మీ పేరు? కీర్తి. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను. ఏ ఏరియా అమ్మ మీది? మాది ఇక్కడ కైలాసపురం. మన రాష్ట్రానికి ప్రధానంగా మీ విశాఖపట్నానికి ఏమైనా పరిశ్రమలు వచ్చినాయి ఈ 5 ఏళ్ల కాలంలో? నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఏం రాలేదండి, రాలేదని చెప్తాను. ఎందుకంటే వచ్చుంటే అట్లీస్ట్ కొంతమంది కన్నా ఎంప్లాయ్మెంట్ దొరుకుండేదేమో. ఒక ఎంప్లాయీగా నేను చూస్తున్న ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్తో ఉంటున్నారో నాకు అదే బాధ అనిపిస్తుంది అంతే. అసలు రాజకీయాలు ఎలా ఉన్నాయండి ఈరోజు? రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తామండి, అంతే. ఇంకెవరు వచ్చినా వాళ్ళ స్వలాభం చూసుకున్నట్టు ఉంది తప్ప ప్రజలు కష్టాలు చూసినట్టు ఎవరు లేరు. అంటే గతంలో ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో మేము ఎంఓఎల్ చేసుకున్నాం కూడా ప్రకటించారు. ఎంతవరకు ఇది కార్యరూపం దాల్చిందంటారు పూర్తి స్థాయిలో? అంటే ఏ విధంగా మీరు అడుగుతున్నారు, దేనికోసం అడుగుతున్నారు? డెవలప్మెంట్ కదా, ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం అని చెప్పి చాలా మాట్లాడారు. తీసుకొస్తే కనిపిస్తుంది కదండి, తీసుకొస్తే కనిపిస్తుంది కదా. నిజంగా కనిపిస్తే ఎంతోమంది వచ్చి మాట్లాడుతూ అవును మాకు వచ్చినాయి మేము చేస్తున్నామని, ఎవరైనా వచ్చి చేస్తున్నా అనట్లేదు కదా. నిజంగా వస్తే నిజంగా కనిపిస్తే అలా తీసుకొచ్చిన వాటికి జనాలు కూడా ఓట్లు వేస్తారు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి మీరు? ఎవరైతే మా బాగోగులు చూసి మా కష్టాలు తీరుస్తారో వాళ్ళు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు. నారా లోకేష్ గారు కూడా టీడీపీ పార్టీ నుంచి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎవరు ఎలక్షన్స్లో నుంచున్నా ఎవరో ఒకరు హామీలు ఇస్తూనే ఉంటారు తప్ప తీరుస్తారా తీరా అనేది మనకు క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైం ఉన్న ఎవరున్నారో వాళ్ళు చేయలేదు, ఇప్పుడు కూడా రాలేదు, వచ్చే వాళ్ళు చేస్తారని ధైర్యం కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఎవరున్నా ఒకళ్ళు మాటలు వింటున్నారు తప్ప మాటలు నెరవేరుస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉందంటారు మన విశాఖపట్నానికి? మేబీ ఫ్యూచర్లో రావచ్చు, రాకపోవచ్చు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయట్లేదు గవర్నమెంట్ అని చెప్పేసి అదే అన్నాను కదండి, ఏదైనా జరుగుతున్నాయని చెప్తున్నారు తప్ప జరుగుతున్నట్టు కనిపించట్లేదు ఎక్కడ. అలా కనిపించినప్పుడు మాట్లాడుకుందాం వాటి కోసం.